శ్రీముఖి మనస్తత్వం. మీరు ఏ విషయాన్ని అయినా చాలా వేగంగా నేర్చుకుంటారు. మీకుండే వేగం, ఆలోచించే స్వభావం మిగతా వారికి ఉండదు. ఏ విషయాన్నైనా చాలా తొందరగా గ్రహిస్తారు. మీరు సంగీతం, సాహిత్యం లాంటి లలిత కళలను ఇష్టపడతారు. అయితే శ్రీముఖి, మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు తోడు ఉండాల్సిందే. ఎవరైనా మీ వెనుక ఉన్నారనే ధైర్యం ఉంటే ఎంతకైనా తెగిస్తారు. అలా ఎవరూ మీకు అండగా లేరని తెలిస్తే అసలు గొడవలకు దిగరు. మీకు ఆందోళన అధికంగా ఉంటుంది. మీకు ప్రతి చిన్న విషయంలో ఆతృత, తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. శ్రీముఖి, మీకు ఎవరైనా ఏదైనా పని కానీ, బాధ్యత కానీ అప్పగిస్తే మిగతా వారికంటే తొందరగా ఆ పనిని, బాధ్యతను పూర్తి చేస్తారు. అంతేకాకుండా చాలా విషయాల్లో మీకు మంచి పరిజ్ఞానం ఉంటుంది. మీకు ఉండే ప్రధాన వ్యతిరేక అంశం ఏమిటంటే స్థిరత్వం లేకపోవటం. మీరు ఒకేసారి ఎక్కువ పనులు చేద్దామనుకుంటారు. మీరు చేయాలని అనుకున్న వాటిని ప్రారంభిస్తారు, కానీ ఒక్కదానిని కూడా పూర్తి చేయరు. మీ శ్రీముఖీలు ఇతరులకు బాగా సలహాలు ఇవ్వగలుగుతారు, కానీ అది మీ వరకు వచ్చేసరికి ఏ నిర్ణయం తీసుకోవటానికైనా తటపటాయిస్తారు. మీకు కోరికలు, లక్ష్యాలు అధికంగా ఉంటాయి, కానీ ఏకాగ్రత లేకపోవడం, ఏ విషయంలో అయినా తొందరగా నిర్ణయం తీసుకోవాలనుకోవటం వలన చాలాసార్లు మీ లక్ష్యాలు దారి తప్పుతాయి. శ్రీముఖి, మీకు ఉండే తెలివితేటలను, ఆలోచన విధానాన్ని సరిగా ఉపయోగించుకున్నట్లయితే జీవితంలో మీకు తిరుగు ఉండదు. మీ జీవితంలో ముఖ్యమైన విషయాల గురించి స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవటం కన్నా మీ శ్రేయోభిలాషుల సలహా తీసుకోవటం మంచిది. ఎందుకంటే మీకున్న శక్తిని మీరు గుర్తించకపోవటం వలన జీవితంలో పైకి రావడానికి సమయం పడుతుంది. మీకుండే విశ్లేషణ గుణం, పాదరసం లాంటి ఆలోచన శక్తి, ఇతరులకు సలహాలు ఇవ్వడంలో మీకుండే నిబద్ధత మిమ్మల్ని జీవితంలో పైకి వచ్చేలా చేస్తాయి. శ్రీముఖి, మీకు నియమాలు, నిబంధనలు అంటే ఇష్టం ఉండదు. మీకు ఎంత స్వేచ్ఛ ఉంటే అంత శక్తివంతులుగా అవుతారు. మీలో హాస్య గుణం కూడా అధికంగా ఉంటుంది. మీకుండే చతురత వలన ఎదుటివారి బాధను పోగొట్టడంలో మీకు మీరే సాటి అనిపించుకుంటారు. వయసు పెరిగే కొద్దీ మీ జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. స్నేహితులు ఎంత త్వరగా అవుతారో విడిపోవడం కూడా అంతే త్వరగా ఉంటుంది. మీరు ఒక పని చేసేటప్పుడు పని మీద కంటే ఫలితం మీద దృష్టి ఎక్కువ పెడతారు. దాని వలన మీరు అనుకున్న ఫలితం రాకపోతే నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. శ్రీముఖి ఇష్టాలు: మాట్లాడటం, ప్రత్యేకంగా ఉండటం, హాస్యం, ఎప్పుడూ ఒకటి కంటే ఎక్కువ పనులు చేయటం, పుస్తకాలు చదవటం. శ్రీముఖి అయిష్టాలు: ఒకదానికి కట్టుబడి ఉండటం, ఒంటరిగా ఉండటం, మౌనంగా ఉండటం, స్థిరంగా ఒక చోట ఉండటం, నిర్లక్ష్యంగా ఉండటం. శ్రీముఖి ఆర్థిక స్థితి: ఆర్థిక విషయాల్లో మీరు అదృష్టవంతులు. మీకు డబ్బుకు సమస్య ఉండదు, కానీ డబ్బు మీ చేతిలో నిలవదు. మీరు డబ్బును నీళ్లగా ఖర్చు చేస్తుంటారు. ముఖ్యంగా వినోద కార్యక్రమాలకు, మీ అలవాట్లకు మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తుంటారు. మీకు స్థిరాస్తులు అధికంగా ఉంటాయి. శ్రీముఖి వివాహం: ఆలోచనల్లో, ఆచరణలో భిన్నత్వం ఉంటుంది. అలాగే మీ ప్రేమ వ్యవహారాల్లో కూడా భిన్నత్వం ఉంటుంది. మీరు ఎంత తొందరగా ప్రేమలో పడతారో అంతే తొందరగా దానికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. మీ ప్రేమ విషయంలో ఎదుటివారిని సరిగా అర్థం చేసుకోలేకపోవడం, ఎప్పుడూ వారిలో తప్పులను ఎత్తి చూపడం, దేన్ని కూడా సీరియస్గా తీసుకోకపోవడం వలన మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తి మీకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. మీ ఆలోచనల్లో, ఆచరణలో స్థిరత్వం లేని కారణంగా మీరు ప్రేమ విషయంలో ఎంత నిజాయితీగా ఉన్నా మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తులు దాన్ని సరిగా అర్థం చేసుకోరు. శ్రీముఖి, మీకు ప్రేమ వివాహం కన్నా పెద్దలు కుదిర్చిన వివాహం అనుకూలిస్తుంది. మీరు చాలా తెలివి కలవారు మరియు మీ భర్త ఎప్పుడు మీతోనే ఉండాలని కోరుకుంటారు. అలాగే పెళ్ళయ్యాక గృహిణిగా ఉండటం కాకుండా ఏదో ఒక ఉద్యోగం లేదా వ్యాపారం చేయాలని కోరుకుంటారు. పెళ్లి మీ స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు అనుకుంటారు. మీ భర్త మీకు ఒక గైడ్లా ఉండాలి అనుకుంటారు. అదే సమయంలో ఆయన కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ మీపై ఆంక్షలు పెట్టకూడదని కోరుకుంటారు. అలాగే కొన్నిసార్లు మీ భర్తను నిర్లక్ష్యం చేయటం వలన మీ కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. ఒకవేళ మీరు మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఉద్యోగాన్ని పెళ్ళయ్యాక వదిలేయాల్సి వస్తే ఇంకా మళ్ళీ ఉద్యోగం చేయాలన్న ఆలోచన చేయరు. మీ ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటారు.
మీరు ఎక్కువగా ప్రయాణాలు, మార్పులు అంటే ఇష్టపడతారు.